హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజుదండి. నా ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను అప్పుడు అప్లోడ్ చేయలేకపోయానన్నమాట. ఆ నెక్స్ట్ డేనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు సేవ్ అయ్యే టయానికి మొత్తం ఎడిటింగ్ చేసి సేవ్ అయ్యే టయానికి కరెక్ట్ అయిపోతుందనమాట ఫైలు. ఇలా చాలాసార్లు జరిగింది. అందుకని చెప్పి నేను అప్పుడు అప్లోడ్ చేయలేదన్నమాట. ఊరెళ్ళే పని కూడా ఉంది. అందుకని ఊరెళ్ళొచ్చిన తర్వాత అప్లోడ్ చేద్దాంలే అని చెప్పి చేయలేదండి. నేను సంక్రాంతి రోజు పెట్టుకున్న ముగ్గులన్నమాట ఇవి. ఇలా పెట్టుకున్నాను. నాకు తామర పువ్వు అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పి తామర పువ్వు వచ్చేటట్టు దానిలోనే పొంగలి చొమ్ము అలానే చెరుకు గడలు వచ్చేటట్టు వేసుకున్నాను అనమాట ముగ్గులన్నీ. కొంచెం కొంచెం తేడాతో తామర పువ్వు వచ్చేటట్టే వేసుకున్నా అండి. ఇది రథం ముగ్గు అనమాట. చాలా బాగా వచ్చింది. చూడటానికి కూడా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను పండుగలన్నీ నాకు వీలైనంత వరకు సాంప్రదాయ పండుగలని సాంప్రదాయంగానే చేసుకోవాలనుకుంటా అండి. అందుకని చెప్పి అక్కడ పొయ్యి పెట్టుకోవటానికి అని చెప్పి అలుక్కుంటున్నాను అనమాట. ఈసారి పేడ కొనాల్సి వచ్చిందండి గోశాలలో. దొరకలేదన్నమాట. పిడకలు పేడ పిడకలు దొరకలేదులేండి. పేడ కూడా కొనాల్సి వచ్చింది. పేడ ఈసారి చిన్న చిన్న కవర్లలోకి వేసి 20 రూపీస్ అని చెప్పి అమ్ముతున్నారనమాట. అంటే అంతకుముందు చాలా గోవులు ఉండేవండి. ఇప్పుడు గోవులు తక్కువైనాయి అనమాట. అంటే పోషించలేక వేరే గోశాలకు పంపించేశారనమాట. కొన్నే ఉన్నాయి ఇప్పుడు. అందుకని చెప్పి ఇప్పుడు ఎరువులు కానీ పేడ కానీ దొరకట్లేదండి. మామూలుగా అయితే పంచితం కొనేవాళ్ళం అనమాట. పంచితము పిడకలు గోశాలలోనే కొని తెచ్చుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు పేడ కూడా కొని తెచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైతే అండి పండగకి కావాల్సిన పేడ కూడా దొరికింది. ఈ పేడతోటి నేను గొబ్బెమ్మలు కూడా పెట్టుకున్నానండి. అన్నీ సాంప్రదాయంగానే చేసుకోవాలని చెప్పి ఇంకా గొబ్బెమ్మలు కూడా చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకున్నానండి గొబ్బెమ్మలు. మేము పండగకి కొన్ని సంవత్సరాలుగా పండగకి ఊరు వెళ్ళట్లేదు. ఇక్కడే చేసుకుంటున్నాం అనమాట. భోగి కూడా వేసుకున్నాము. మన గార్డెన్లో మొక్కలు కొట్టిన పుల్లలు ఉంటే వాటితోటి భోగి వేసుకొని నీళ్లు కాచి మరి ఆ భోగిలో నీళ్లు స్నానాలు కూడా చేసామండి. ఇప్పుడైతే గొబ్బెమ్మలు చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక ఆనందం కలిగించే విషయం ఏంటంటే గొబ్బెమ్మల్లోకి గుమ్మడి పువ్వు లేదండి. లాస్ట్ ఇయర్ మన గార్డెన్లో గుమ్మడి తీగ ఉంది. ఆ గుమ్మడి పువ్వే పెట్టుకున్నాను అనమాట. ఈసారి గుమ్మడి పువ్వు కూడా లేదో ఎలా అబ్బా అనుకుంటున్నాను. భోగి రోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి వస్తూ ఉంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే అనమాట నాకు తంగేడు పూలు కనిపించినాయి. మామూలుగా అయితే గొబ్బెమ్మలకి తంగేడు పూలు పెడతాం కదండి. తంగేడు పూలు కనిపించగానే నాకు అసలు నిజంగా షాక్ అనమాట. చాలా ఆనందంతో ఎగిరి గంతేస్తూ వెళ్ళి తంగేడు పూలు కోసుకొచ్చుకున్నానండి. అవి మన గార్డెన్లో ఇవి కారబంతి పూలు ఉన్నాయన్నమాట. అవి 2 కలిపి పెట్టుకున్నాను అనమాట గొబ్బెమ్మలకి. తంగేడు పూలని బంగారంతో పోలుస్తారు కదండి. మామూలుగా అయితే గొబ్బెమ్మకి చాలా ప్రసిద్ధమైనది తంగేడు పూలు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈసారి పండుగ. నేను లేవు అనుకున్న ఆ టైంకి అన్నీ కుదురుకున్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. లక్కీ లేడని ఒక్క లోటు తప్పితే మిగతా అంతా పండగ అంతా హ్యాపీగానే చేసుకున్నామండి. సంక్రాంతి రోజు సూర్యుడికి ఎదురుగా పొంగల్ పెట్టుకున్నాను. మళ్ళీ కనుమ రోజు గోశాలకి వెళ్ళి గోపూజ కూడా చేసుకున్నా అండి. ఇదిగోండి తంగేడు పూలు కొన్నిటికేమో కారబంతి పూలు పెట్టుకుంటున్నాను అనమాట. కారబంతి పూలు కూడా చాలా కాసినాయి అండి. మామూలుగా అవి చిన్నగా ఉన్నప్పుడు కాస్తాయేమో అనుకున్నాను. చాలా పొడవైనవి అనమాట చెట్లు. చాలా పొడవైన తర్వాత కాసాయి అనమాట. కానీ చాలానే కాసాయి. నాకైతే అసలు కారబంతి పూలు కొయ్యబుద్ధి కాలేదండి. నేను షార్ట్ వీడియోలు కూడా పెట్టాను చూశారు కదా. కొయ్యబుద్ధి కాలేదనమాట. చాలా చెట్లలో ఉంటేనే చాలా అందంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పి కొయ్యలేదు. కాకపోతే మళ్ళీ లాస్ట్కి
కొన్ని కొన్ని కోసుకుంటూ వచ్చేసామండి. ఫస్ట్ అయితే నేను తులసమ్మ దగ్గర గొబ్బెమ్మలు పెట్టుకుంటున్నాను. చాక్ పీసులు ఉన్నాయండి. కలర్ చాక్ పీసులతో వేస్తుంటే అది ఏమవుతుందంటే అది మనం వేసినప్పుడు డార్క్గా ఉంటుంది, తర్వాత తీసిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి ముగ్గు పొడులు కలర్ పొడులు తీసుకొచ్చి వేసుకున్నాను. ఆ ముగ్గులైతే 2 రోజులు అలానే పెట్టుకున్నానండి. ఇక్కడ గుమ్మం ముందు పెట్టుకుంటున్నాను. నాకైతే తొయ్యబుద్ధి కాలేదనమాట. సరే అని అన్నీ తోసేసి గార్డెన్‌లో రథం ముగ్గేసుకున్నాను కదా! ఆ రథం ముగ్గు మాత్రం 3 రోజులు అలానే పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. కలర్‌ఫుల్‌గా వచ్చాయన్నమాట. ముగ్గులు చాలా అందంగా వచ్చాయి. చూడండి ఎంత బావుందో. ఏదైనా వాటికి పెట్టాల్సింది పెడితేనే ఆ అందం వస్తుంది కదండీ! గొబ్బెమ్మలు పెట్టంగానే ఎంత అందంగా ఉందో చూడండి. నాకైతే మస్తు ఖుషి అనమాట నేను. చాలా హ్యాపీగా అనిపించింది తంగేడు పూలు దొరికినందుకు. చిన్నప్పుడైతే ముగ్గులు పెట్టడానికి తంగేడు పూలు పోయి కోసుకొచ్చి అమ్మలూరులో కాదు కానీ అమ్మమ్మలూరులో అమ్మమ్మోళ్ళ ఇంటి వెనక చుట్టూ తంగేడు పూలు చెట్లు ఉండేవన్నమాట. అక్కడ కోసేవాళ్ళం వెళ్ళి బాగా కోసి ముగ్గంతా డెకరేట్ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడ అమ్మోళ్ళ ఇంటి దగ్గర అయితే పిచ్చిబేరి పూలు అని ఉండేవండి. అవి పెట్టేదాన్ని ముగ్గుకి. జనవరి 1 వచ్చిందంటే ఆ పూలతోనే పూర్తిగా డెకరేట్ చేసేదాన్ని అనమాట పెళ్ళి కాకముందు. ఇదిగోండి రథం ముగ్గు చూడండి, అస్సలు అచ్చం పెయింట్ వేసినట్టుంది, ఎంత చక్కగా ఉందో. ఇంక ఇక్కడైతే పొయ్యి కూడా పెట్టేసుకొని పొయ్యికి కూడా గోమయంతో అలుక్కుంటున్నానండి. అలికి ముగ్గులు పెడదాంలే అని చెప్పి, అందంగా ఉంటుంది కదా గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకుంటే. నాకు పొయ్యి అంటే చాలా పిచ్చండి. కాకపోతే ఆ పొగ పడదు కానీ పొయ్యి మాత్రం చాలా ఇష్టం అనమాట పెట్టుకోవడము. నేను ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాను నాకు పొయ్యి కావాలి పొయ్యి కావాలని. కాకపోతే పొయ్యి రెడీమేడ్వి కూడా దొరుకుతాయన్నమాట. ఇనపో తగరమో తెలియదు కానీ సండే మార్కెట్లో దొరుకుతాయండి. కానీ నాకు అవి వద్దనమాట. నాకు నేచర్గా మట్టి పొయ్యే కావాలి. లేదా ఇలా రాళ్ళు పెట్టి రాళ్ళతో అంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకునేలా వీలుగా చేసుకోవాలి అన్నది నా కోరిక అనమాట. సో అది కూడా తప్పకుండా చేస్తాను వీళ్ళని చూసుకొని. నాకు చెరువు మట్టి దొరకలేదండి. చెరువు మట్టి దొరికిందంటే కనుక నేను పొయ్యి కూడా చేసుకుంటాను. ఇదిగోండి ఇలా అయితే గోమయం తాలికి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. ఆ ముగ్గేయంగానే ఎంత అందం వచ్చిందో చూడండి పొయ్యికి కూడా. పొయ్యి కూడా చూడటానికి ముచ్చటగా ఉందన్నమాట అలా 3 రాళ్ళు ఇలా పెట్టేసరికి. కాకపోతే ఇలా కాకుండా 3 రాళ్ళు క్రాస్గా పెట్టాల్సిందండి నేను. ఇరుకైపోయిందనమాట పుల్లలు పెట్టడానికి. అంటే పుల్లలు పెట్టినాను, బాగానే వెలిగింది పొయ్యేమో. కాకపోతే ఇరుగ్గా అనిపించింది అనమాట, అంత ఫ్రీగా అనిపించలేదు. అది మొత్తం పొయ్యంతా నిండుగా అయిపోయింది అనమాట. బొగ్గులు ఉంటాయి కదండి అవంతా. ఇంకెలాగైతే అండి మంచిగా పాలు పొంగినాయి. మంచిగా నైవేద్యం చేసి దేవుడి దగ్గర పెట్టి మామయ్యకి బట్టలో పెట్టుకున్నాను అనమాట. పొయ్యి కూడా బాగా వెలిగిందండి. కాకపోతే ఇరుకైంది అంతే. అలా పెట్టినట్టయితే క్రాస్గా పెట్టినట్టయితే ఇంకా గాలి పోవడానికి బాగుండేదేమో. ఇక్కడ గాలి పోవడానికి లేదనమాట. అలా కుక్కేసినట్టు అయిపోయిందనమాట. సో మొత్తానికైతే బాగానే చేసుకున్నానండి, బాగానే వచ్చింది. పెద్దగా కష్టపడకుండానే ఈజీగానే అయిందండి ఈసారి అయితే. లాస్ట్ టైం కాకుండా అంతకుముందు సారి అనమాట. పొగకి కొట్టుకొని అసలు ఎంత పొగ వచ్చిందో కింద ఉన్నప్పుడైతే ఇంకా ఫుల్ పొగ, అసలు చాలా ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడైతే పైన అయితే బాగానే ఉందండి. చూడండి ఎంత బాగుందో. నాకేంటంటే మనకి వీలైనంత వరకు మనం పండగల్ని మర్చిపోకుండా సాంప్రదాయంగా చేసుకోవాలన్నదే నా ఆశ అనమాట. ఇలా ఊర్లో కూడా చేస్తారో లేదో నాకు తెలీదు. నేనైతే చేసుకుంటున్నానండి. నాకైతే ఇలా చేసుకోవడం ఇష్టం అనమాట. పెద్ద పండుగ రోజు సూర్యుడికి ఎదురుగా పాలు పొంగించుకుంటాను.
అలానే రథసప్తమి రోజు కూడా ఇలానే పాలు పొంగించుకుంటానండి. నాకు అంత ఇష్టం అన్నమాట. మొత్తానికైతే పొయ్యి పెట్టి పాలు పొంగించుకుంటున్నాను అనమాట. చాలా బాగా పొంగినాయండి పాలు కూడా. ఇవి కూడా పుల్లలు మొక్కలు కొట్టినటివే అండి. అవన్నీ అలానే దాచుకుంటా అనమాట. అలానే పైన వేసి పెడతాను ట్యాంకుల దగ్గర కూడా. నేను ఇంతకుముందు మీకు ఈ అదే కొన్ని వీడియోలు పెట్టినప్పుడు మీకు వీడియోల్లో కర్రలు కూడా కనిపించే ఉంటాయి. బీరకాయలు కోసేటప్పుడు కానీ పైన రేకుల పైన, అలానే ట్యాంకుల దగ్గర చాలా వీడియోస్లో మీకు కర్రలు కనిపించుంటాయి. అక్కడ దాచుకుంటానన్నమాట. కర్రల్ని పడేయకుండా దాచుకుంటాను. ఇన్ కేసు ఏదన్నా మొక్కలకి సపోర్ట్ కావాలన్నా మనకి కర్రలు కావాలి కదండి. పడేసినామంటే మళ్ళీ దొరకవు కదా. అందుకని అలానే దాచేసుకొని కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటాను అన్నమాట. నేనైతే సంతోషాలని ఇలా వెతుక్కుంటూ ఉంటానండి చిన్న చిన్న వాటిల్లో. అప్పుడే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొగ అయితే రాస్తుందిలేండి. అంటే కాకపోతే అక్కడ పొగ పోవటానికి ఒక ఇది లేదు కాబట్టి పొగ అయితే పోతుందండి. నా వరకు రాలేదులేండి. అలా కొంచెం దూరంగానే కూర్చున్నాను. ఆ పొగ పోయిందంటే ఇంక గొంతంతా నొప్పి వచ్చి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట నాకు. కాకపోతే ఒకటి ఇష్టమైనప్పుడు ఇంకొకటి తప్పదు కదా, భరించాలి. ఎవరు లేరు కాబట్టి నేను అక్కడ పొయ్యి పెట్టి చేసుకోవటానికి ఫ్రీగా అనిపించిందండి. బాగా చేసుకున్నాను అనమాట. అది కాకుండా పిడకలు దొరకలేదండి ఈసారి. గోమయం దొరికింది కానీ పిడకలు దొరకలేదనమాట. పిడకల కోసం నేనేం చేశానంటే మన గార్డెన్ కోసం ఘనజీవామృతం చేశాను అనమాట. ఆ పిడకలు ఘనజీవామృతం పిడకలు పెట్టి పొయ్యి వెలిగించాను. దానిపైన చిన్న పుల్లలు పెట్టుకొని, అంటే సెంటిమెంట్గా పిడక కూడా పెడతాం కదా. ఇదిగోండి పాలు పొంగాయి చూడండి. బాగా ఫ్రంట్కే పొంగాయండి. అంటే మంట ముందుకుంది కదా, అందుకే ఫ్రంట్ సైడ్కి పొంగాయేమో. ఇంకా అందులో బియ్యం వేసే క్లిప్పు, ప్రసాదం లాస్ట్ వండేది క్లిప్పులు మిస్ అయినాయండి. కరెక్ట్ అయిపోయినాయి చాలా సార్లు అన్నాను కదా. అప్పుడు కొన్ని ఫైల్స్ కూడా పోయినాయి అనమాట. ఇంకా ఉన్న కాడికి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. లేటుగా వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు ఏమనుకోకండి. తప్పలేదన్నమాట. వీలు కాకుండా ఇంకా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను. అయితే లేటుగా అప్లోడ్ చేసిన కంటెంట్ ముఖ్యం కదండి. అందుకని చెప్పి ఇందులో మనం సాంప్రదాయంగా మనకు వీలైనంత వరకు ఎలా చేసుకోవచ్చు అనే విధంగానే నేను ఈ వీడియో అది మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో మీరందరూ కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సంక్రాంతి. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. నైవేద్యం ఇలా వండి పెట్టుకున్నాను. ముగ్గులన్నీ వేసుకొని ఇంకా అంతా కడిగి ముగ్గులంతా వేసుకొని పొయ్యి పెట్టుకునేసరికి కొంచెం ఎండ వచ్చేసిందండి. లేటే అయిందనమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి క్లిప్ మిస్ అయింది. ఇది దేవుడికి పెట్టుకున్న మామయ్యకి బట్టలు పెట్టుకున్న క్లిప్ అనమాట. దేవుడికి నైవేద్యం పెట్టి మామయ్య దగ్గర బట్టలు పెట్టుకొని ఇంకా ఈ ప్రసాదాలన్నీ మామయ్య దగ్గర పెట్టుకున్నాను అనమాట. తర్వాత రోజు ఇంకా ఇక్కడి నుంచి కనుమ రోజు అండి. ఇది కనుమ రోజు వీడియో అండి. కనుమ రోజు నేను కలర్ చాక్ పీసులతోనే గీసాను అనమాట. ఆ రోజు రథం ముగ్గు వేసుకుంటారండి సెంటిమెంట్గా. అందుకని నేను కూడా ఇలా చూసారా, మీరు గమనిస్తే కనుక ఏ ముగ్గులైనా తామర పువ్వు కలిసి వచ్చేలానే నేను వేసుకుంటాను. రథం ముగ్గు ఇలా వేసుకున్నాను అనమాట. ఇంకా గోశాలలోకి వెళ్ళి గోపూజ కూడా చేసుకున్నా అండి. ఈవిడ గారేమో చక్కగా వెనక పసుపు కుంకుమ పెట్టించుకుందండి. ఫ్రంట్కి వచ్చేసరికి నన్ను కుమ్మతానని పరిగెత్తుకొచ్చింది అనమాట. నాకు ఒక్కసారిగా చిన్నప్పుడు నన్ను కుమ్మిన ఆవులు గుర్తొచ్చి
బాయ్ తల్లి అని చెప్పి దీని దగ్గరకు వచ్చానమాట. ఇదైతే కుమ్మదంట కానీ పెద్ద స్టైల్ కొడుతుందండి. బెల్లం తీసుకెళ్ళాను నేను. ఆ బెల్లం పెడితేనేమో అస్సలు ముట్టుకోవట్లేదనమాట. స్మెల్ చూస్తుంది, సైడ్ తిప్పేస్తుంది. ఇంకా ఇది కూడా బాగా పూజ చేయించుకుందండి. వెనకంతా పసుపు కుంకుమ పెట్టాను. ఫ్రంట్‌కి మొఖానికి పెట్టొద్దంట. ఇది చూడండి అసలు ఎలా తల ఊపేస్తుంది. నాకు మొఖానికి పెట్టొద్దు అన్నట్టు ఊపుతుందనమాట. సర్లే అని చెప్పి ఇంక నేను మొఖానికి పెట్టలేదండి. అదే అంతలా వద్దంటుంది కదా! ఇంకెందుకులే అని చెప్పి నేను మొఖానికైతే పెట్టలేదు. మోపురానికి వెనక భాగానికి పెట్టాననమాట. అంతవరకు బాగానే పెట్టించుకుందండి. మొఖానికి మాత్రం పెట్టించుకోలేదు. చూడండి దాని మొఖాన లేదు అసలు, ఎవరు కూడా పెట్టలేదనమాట. అది ఎవరి దగ్గర చూసారా? వద్దంట, తల ఊపేస్తుందనమాట. ఇంకా బెల్లం పెట్టేటప్పుడు కూడా అలానే చేసిందండి. బెల్లం పెడుతుంటే నాకొద్దు అని చెప్పి తల ఇలా తిప్పేస్తుందనమాట. మళ్ళీ ఎలాగోలా టబ్‌లో వేసాననమాట. టబ్‌లో వేస్తే అప్పుడు తింటుంది. అమ్మ దీనికి ఇంత ఉందా అనుకున్నాను. ఇంక మొత్తానికైతే గోపూజ కూడా ఫినిష్ చేసుకున్నానండి. ప్రదక్షిణ చేసుకొని ఇంకా ఇంటికొచ్చేసామనమాట. పెద్ద పండుగ రోజైతే అది మామయ్యకి బట్టలు పెట్టుకొని ఇంకా ఆ సాయంత్రం గుడికి వెళ్ళి పంతులు గారికి స్వయం పాకం ఇస్తాం కదండీ! స్వయం పాకం ఇచ్చొచ్చామనమాట. చూసారా? బెల్లం పెడుతున్నాను. ఎలా తిప్పేసుకుంటుందో చూడండి. వద్దంట, అలా పెట్టొద్దంట. ఆవిడ గారికి టబ్‌లోనే పెట్టాలంట. ఇంక నేను టబ్‌లోనే పోసేసానులెండి. చిన్నప్పుడైతే నన్ను 3 ఆవులు గుమ్మాయండి. నాకు ఒకటి కుడి తొట్టిలో ఎత్తేసిందయితే బాగా గుర్తుందనమాట. ఇంకా అంతకుముందు 2 సార్లు కూడా జరిగినాయంట. 2½ ఇయరు, 3 ఇయర్స్ ఏజ్‌లో ఏమో మేము నెత్తకుప్పంలో ఉండేవాళ్ళం అనమాట. అక్కడే పుట్టాను నేను. అక్కడ అనమాట ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఒక్కసారిగా అది గుర్తొచ్చిందనమాట నాకు ఆ ఆవు దగ్గరకు వచ్చేసరికి. అది ఇలా కొమ్ము తిప్పింది. జస్ట్ తప్పించుకున్నాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.